మంచి ఏదున్నా స్వీకరించాలి, చెడు ఏదున్నా వదిలేయాలి. ఇలా ప్రపంచంతో పోటీ పడతాం అంటున్నాం కదా. మరి జపాన్లో కులం ఉందా, జర్మనీలో కులం ఉందా, ఇజ్రాయిల్లో కులం ఉందా? ఈ కులం ఉన్న దేశము ఇప్పుడు చైనాకి మనకి కంపేర్ చేసుకుంటే 1947లో చైనా ఆర్థిక పరిస్థితి మన ఆర్థిక పరిస్థితి తీసుకుంటే ఇలా చైనా ఎక్కడుంది? మనకన్నా చిన్న చిన్న దేశాలైన నేపాల్, భూటాన్ లాంటి దేశాలు కూడా హ్యాపీగా ఉన్నాయి. హ్యాపీనెస్ ఇండెక్స్ లో భారతదేశం 136వ పొజిషన్ లో ఉంది. మనం ఇంత గర్వంగా సూపర్ పవర్ ఇండియా నెంబర్ 1 కావాలనుకుంటున్నాం కదా. దేశం అంటే ఉట్టి మట్టే కాదు కదా, దేశం అంటే మనుషులు కదా. మరి ఆ మనుషుల్లో ఉన్న అంతరాలు పెరుగుతుంటే, అసహనం పెరుగుతుంటే, ఆందోళనలు పెరుగుతుంటే ఆ దేశం ఏ విధంగా ఆనందకరంగా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ కులం ఉంది, మతం ఉంది, ప్రాంతం ఉంది. ఈ మూడింటితోటే రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకడు కులాన్ని రెచ్చగొడతాడు, ఒకడు మతాన్ని రెచ్చగొడతాడు, ఒకడు ప్రాంతాన్ని రెచ్చగొడతాడు. ఈ మూడు కాకుండా అభివృద్ధి రాజకీయాలు కావాలి కదా, అందరి రాజకీయాలు కావాలి. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడాలంటే అందరూ అమెరికా, జపాన్, జర్మన్, ఆస్ట్రేలియా, యూకే ఎందుకు వెళ్తున్నారు మన పిల్లలు? అంటే ఇక్కడ ఈ కుల రక్కసి ఉన్నంత కాలం, ఈ అవినీతి ఉన్నంత కాలం ఈ రాజకీయ పార్టీలు ఇట్లనే చేస్తుంటాయి. కాబట్టి టాలెంట్ ఉన్న పిల్లలు, ఐఐటి, ఐఐఎంలో చదువుకున్న పిల్లలు, హైలీ నెట్వర్క్ ఉన్న పిల్లలు ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది బయట దేశాలకు వెళ్తున్నాయని గవర్నమెంటే చెప్తుంది. అంటే మన ఉక్రెయిన్ లాంటి చిన్న కంట్రీలో ఆ మధ్య వార్ వచ్చినప్పుడు మన తెలుగు పిల్లలే లక్షల మంది అక్కడ డాక్టర్లు చదువుతున్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్ద దేశంలో మెడికల్ కాలేజీలు కూడా కట్టించుకోకపోవడం వల్ల మన పిల్లలు ఉక్రెయిన్ లో చదివితే యుద్ధం జరిగినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు.